Hi everyone, welcome to our channel. Please like, share and subscribe for more interesting videos. ఈ వీడియోలో సైడ్ కట్స్ ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నానండి నేను. కొంతమందికి కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి రౌండ్గా తిరిగిపోతూ ఉంటుంది కదా, అలా తిరిగిపోకుండా స్ట్రైట్గా ఉండేలాగా నీట్గా చాలా ఈజీ వేలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం, ఎందుకంటే చాలా షార్ట్ వీడియో అండ్ మీకు ఎక్కడైనా కొంచెం ల్యాగ్ అనిపించిన దగ్గర నేను ఆల్రెడీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడు మీరు ఫస్ట్ కట్స్ ప్లేస్లో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని దాన్ని స్కేల్తో లైన్ గీసుకొని స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ రెండు ఇలా పక్కన ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం సైడ్ స్టిచ్చెస్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోండి. మీరు ఇక్కడ లాస్ట్ అనేది ఎక్కడికి మీకు కట్స్ ఉండాలో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. అక్కడ వరకే మీరు మన నీడిల్ అనేది వచ్చేంత వరకు కుట్టుకొని అక్కడ డబుల్ స్టిచ్ వేసి ఆపేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా చిన్నగా 2 మడతలు పెట్టుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్లో డబుల్ స్టిచ్ వేసుకోండి. కొంచెం క్లాత్ నీట్గా సర్దుకొని ఫస్ట్ ఈ మిడిల్లో మనం కొంచెం ఫింగర్తో ఇలా రబ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు మనకు కొంచెం అటు ఇటుగా అవ్వకుండా ఉంటుందన్నమాట. కంప్లీట్గా మీరు ఇలా ఫింగర్తో రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా ఇలా మడుచుకొని ఎడ్జెస్ పైన స్టిచ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పాదం వెనుక ఫింగర్ అలా పెట్టుకొని మనం క్లాత్ని ముందుకు వెళ్ళకుండా ఆపేసేయాలన్నమాట, ఒక సెకండ్ అలాగా. మళ్ళీ ఇక్కడ మనం ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫింగర్ పెట్టేసి ఆపేసేయాలన్నమాట క్లాత్ని. అలా మనం స్టిచ్చింగ్ మొత్తం మనం కుట్టేది కంప్లీట్ అయ్యేంత వరకు మనం అలాగే చేయాలన్నమాట ఈ కట్స్ కుట్టుకునే టైంలో. అలా చేయడం వల్ల మనకు క్రాస్గా తిరిగిపోవు అనమాట అవి. ఈ లాస్ట్లో ఒకసారి మీరు డబుల్ స్టిచ్ వేసుకోండి, దానివల్ల మనకు కట్స్ అనేవి చిరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ అలాగే నేను చెప్పినట్టు పాదం వెనుక ఫింగర్ పెట్టుకొని మనం దాన్ని క్లాత్ని ఆపేస్తూ అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో కంపల్సరీగా నన్ను అడగండి. నాకు వీలైనంత వరకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా నన్ను అడగండి, నాకు వీలైనంత వరకు నేను ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, నేను 2 విధాలుగా చూపిస్తున్నాను. ఇలా దారం బట్టి లాగేయండి, అది మనం దూరం కుట్టు వేసుకుంటాం కదా 5th నెంబర్లో పెట్టుకొని, అది వేసాను నేను అక్కడ. సో అందుకని చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. అండ్ ఇంకొకటి సీమ్ రిప్పర్తో ఎలాగ తీయాలనేది కూడా చూపిస్తాను నేను. ఇది ఇంకొక సైడ్ సీమ్ రిప్పర్ తీసుకోండి. ఆ షార్ప్ అది పొడుగ్గా ఉన్న పిన్నులో కింది వైపు ఉండాలి. ఇది చిన్న బాల్ లాగా ఉంది కదా, అది మన సైడ్ ఉండాలి. ఎడ్జెస్లో మనం ఇలా పెట్టుకొని సమంగా పెట్టుకొని ఇప్పుడు మనం కత్తెరతో ఎలా అయితే కట్ చేస్తామో ఈ చిన్న రిప్పర్ని కూడా మనం అలాగే చిన్న సీజర్ అనుకొని అలా పెట్టేసుకొని కొంచెం అలా ముందుకు జరిపేస్తూ వెళ్తే మన కుట్లు అనేవి తెగిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇంత చిన్న థ్రెడ్స్ అనేటివి అన్నీ మనకు వచ్చాయి. ఇవన్నీ లాగేసుకోవడం కొంతమందికి బద్ధకంగా ఉండొచ్చు, నేను అలాంటిదాన్ని. కాబట్టి నేను ఆ ఫస్ట్ టిప్పే నేను యూజ్ చేస్తాను. నేను సీమ్ రిప్పర్ యూజ్ చేయను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉన్నప్పుడు మనకి చిరిగిపోయే అవకాశం ఉంది, సో జాగ్రత్త. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కనుక ఇలా తిరిగిపోవడం కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ తిరిగిపోవడం కానీ ఇలా వంకర తింకరగా రావడం కానీ ఇలాంటివి అనేటివి ఈ విధంగా కుట్టుకుంటే ఖచ్చితంగా జరగవండి. నేను ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను కదా, ఇందాక చెప్పాను కదా, నేను ఇలా కుట్టుకునేటప్పుడు ఇలా మీరు ఫింగర్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేస్తే కనుక మీకు క్లాత్ అనేది సాగిపోకుండా ఉంటుందన్నమాట. అది మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.